మీరు 4వ అధ్యాయం గురించి దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం ఇస్తూ ఉన్నాడని చెప్తూ ఆయన ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. 4వ వచనం నుంచి చదువుకున్నాం. 4వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అంటే ఫోర్స్ఫుల్ గా, ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వచ్చాను అంటే ఎవరో డైరెక్షన్ ఇస్తున్నారు. ఎవరైనా తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకంటే ఇంత ముందు పాఠ్యాంశాల్లో మనం తెలుసుకున్నాం, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, దీన్ని ముద్రించి నా శిష్యులకు అన్నాడు గనక శిష్యులు ఖచ్చితంగా అప్పగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మీ పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుగ్రహించబడిన వాళ్ళకి పరలోక రాజ్య మర్మాలు తెలియజేయాల్సిందే. అట్లానే ఇక్కడ కూడా ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఇది కూడా ఫిక్స్డే, ఆల్రెడీ ఆయన తండ్రి అయిన దేవుడు నిర్ణయించినటువంటిది. కాబట్టి సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక ఇప్పుడు వచనం చదువుకుంటాను. యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చు ఆయన ప్రయాణం చేసి అలసిపోయిన రీతిలో ఆ బావి దగ్గరకు వచ్చాడట. అప్పటికి ఇంచుమించు 6 గంటలాయను. ఇంచుమించు 6 గంటలాయను. 12 గంటలు. ఇక్కడ 6 గంటలని రాసింది, దీంట్లో 6 గంటలని రాసింది. రిఫరెన్స్ బైబిల్లో 6 గంటలని రాసింది, కానీ మామూలు బైబిల్లో మరి అంటే రిఫరెన్స్ 12 గంటలని రాసింది. సరే, 12 గంటల ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సమరయ స్త్రీ అంటే 5 పెనిమిట్లు ఉన్నారు, భర్తలు ఉన్నారు అనేటువంటి విషయం అందరూ, ప్రపంచం అందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే దీనిలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక సత్యాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ అనగా, స్త్రీ అనగా జనాంగాన్ని చూపిస్తూ ఉంది. సమరయ స్త్రీ, సమరయుడు అనగా అన్య జనాంగం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటాం. 17వ అధ్యాయము 18వ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడూను అక్కలేదా అని చెప్పి, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన ఎవడును అగపడలేదు. అక్కడ ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? 9 మంది ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం యేసుక్రీస్తు ప్రభుని మహింపరచడానికి వచ్చాడు. ఈ వచ్చినోడు ఎవరు అంటే అన్యుడు అని చెప్తున్నాడు. అన్యుడు అని ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి,
నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాడు. ఉమ్. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఒక్క నిమిషం. వాడు సమరయుడు అనేటువంటి వాక్యం ఎక్కడ ఉంది? 16వ వచనంలో చూడమ్మా. దేవుణ్ణి మహిమపరచుచు, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అది కాబట్టి వాడు సమరయుడు. ఈ సమరయుడైనటువంటి వాడిని ప్రభు ఏమని పిలుస్తున్నాడు? అన్యుడు అని పిలుస్తున్నాడు. 10 మంది రోగులు, కుష్ఠ రోగులు స్వస్థత పొందారు. కానీ ఒక్కడు మాత్రమే ఆయన మహింపరచటానికి వచ్చాడు. వాడు సమరయుడు. ఆ సమరయుడైనటువంటి వాడిని ప్రభువు ఈ అన్యుడు తప్ప అన్నాడు. కాబట్టి ఇప్పుడు సమరయుడు ఈజ్ ఈక్వల్ అన్యుడు, స్త్రీ ఈజ్ ఈక్వల్ జనాంగము స్పిరిచువల్ వేలో. కాబట్టి సమరయ స్త్రీ అని చెప్పినప్పుడు అన్య జనాంగము అనేటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడకు రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు ప్రభు నాకు దాహానికి ఇయ్యమని ఆమెను అడిగాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకున్నాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. పోయిన యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి అని చెప్తున్నాడు. అట్లాంటి ఆయన ఈ స్త్రీతో నీవు నాకు దాహమునకిమ్మని అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దప్పిక తీర్చేటువంటి వాడు నాకు దప్పిక అవుతుంది, నాకు నీళ్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. నేను దప్పికల వాని మీద నీళ్లను ఎండిన భూమి ఎవరైతే దప్పిక కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క దప్పి తీర్చేటువంటి వాడు. కాబట్టి ఆయన దప్పిక కలిగినటువంటి వాళ్ళకి ఏమిస్తాడు? నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 55వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 55 వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రోకలు లేకపోయినా పర్లేదు మీకు, కానీ వచ్చి కొని భోజనం చేయండి. కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియకయే ద్రాక్షారసమును రూకలు లేకపోయినా సరే ఏమి ఇయ్యకుండానే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజైన దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? దేవునికి మహిమ కలుగును గాక. ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఈ దప్పికి అనేటువంటిది ఆయన మనకు తీర్చేటువంటి వాడు ఆయనే. అట్లాంటి తర్వాత యెషయా గ్రంథం 58:11 కూడా చూడమ్మా.
యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఉమ్, ఎముకలను బలపరచును. ఉమ్. నీవు నీరు కట్టిన తోటవలెను, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెను. ఎప్పుడు నువ్వు బుకుచుండు నీటి ఊటవలె ఉండును. ఊటవలెను ఉండేదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు ఊరకయే దప్పికొన్నావా? దప్పిక కొనువారులారా, నీళ్ల ఎద్దకు రండి. మీరు ఉచితముగానే మీకు ఆ నీళ్లు మీకు దయచేయబడతాయి. మీ దప్పికి తీర్చబడుతూ ఉంది. కాబట్టి ఆయన మహాదినములో, పండగాల్లో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకోమని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీ దగ్గరకు వచ్చేసేసి, నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగుతున్నాడు. కాబట్టి దప్పిక తీర్చటానికి ఈ జనము అనగా సమరయ స్త్రీ అనగా అన్య జనాంగము వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. మీ దగ్గర ఏమనుంటే నాకు దప్పిక తీర్చండి, దాహము తీర్చండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటిని దగ్గర పెట్టుకొని చూస్తూ దాహము తీర్చగలిగినటువంటి విధానము మీలో ఏమన్నా దొరుకుతుందా? పరిశీలన చేయండి. కాబట్టి అన్య జనాంగమైనటువంటి వారి దగ్గర అనేకమైనటువంటి వారు క్రియా సంబంధమైన విధానములో క్రియల ద్వారా నీతిమంతులు అవుతామని ఉద్దేశించినటువంటి వాళ్ళై అనేక మంది దాన ధర్మములు, యజ్ఞ క్రతువులు, యాగములు అనేకమైనటువంటి చేస్తూ పర్వతములకెళ్ళి ఋషులుగా వెళ్ళేసేసి అక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళుగా క్రియా సంబంధమైనటువంటి విధానములో వాళ్ళు ఈ వీళ్ళ యొక్క దాహమును తీర్చుకోవాలనే ప్రయత్నము చేస్తున్నారు. దేవుడు అంటే అందరికీ భయమే. దేవుడి దగ్గరికి వాళ్ళని అందరికీ ఆశే. కానీ క్రియా సంబంధముగా దేవుని దగ్గరికి పోవాలనే ఆలోచన చేసుకున్నాం. కానీ వారి దగ్గర ఉచితముగా దాహము తీర్చేటువంటి విధానము లేదు. అందుకనే నెక్స్ట్ యోహాను సువార్త చేదుటకు అక్కడికి రాగా ఇప్పుడు ఆయన ఏం చెప్తారు? 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో, నీవు నా దాహము తీరాలి అంటే ఏం కావాలి? దేవుని వరము నీ దగ్గర ఉందా? అన్య జనాంగమా, దేవుని వరము మీ దగ్గర ఉందా? కాబట్టి దేవుని వరమును నాకు దాహమునకిమ్ము. ఇక్కడ నీ కనబడేటువంటి ఈ బావిలోనేటువంటి నీళ్లు కాదు నాకు దాహము తీర్చాల్సింది నువ్వు. కాబట్టి క్రియా సంబంధముగా నీవు పరిగెడుతూ ఉన్నావు. దేవుని వరాన్ని నీవు పొందుకోగలవా? ఉచితముగా నీవు రాళ్ళు క్రియలు తీసుకొని ఆ నీటిని తీసుకోవాలనే ప్రయత్నమును చేస్తున్నావు. కానీ దేవుని వరాన్ని నాకు దాహానికి ఈ నీళ్లు కాదు. ఈ నీళ్లు గనక తాగితే మాటి మాటికి కూడా దప్పిక అవుతూనే ఉంటుంది. ఈ బలులు అర్పణలు కూడా అంతే. అర్పిస్తున్నావు, మళ్ళా పాపం చేస్తున్నావు. మరలా క్రియా సంబంధంగా ఎంటబడుతున్నావు, మరలా పాపం చేస్తున్నావు. కాబట్టి అన్య జనాంగముతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వరమును నాకు దాహమునకి. ఏమిటి దేవుని వరం? రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం 23వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 6:23.
ఏలయనగా పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. సమస్త మానవాళి పాపము చేస్తూ ఆ పాపము వలన వచ్చే మరణమును అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బావిలో ఉన్న ఈ జలము ద్వారా పాపములో వచ్చే మరణము నుంచి జీవములోనికి మనుషుడు దాటలేడు. నిత్య జీవమునకు ఈ నీళ్లు సరిపోవా, దాహము తీర్చలేదు. అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరి పాపం వలన మరణిస్తున్నటువంటి వాడు నిత్య జీవాన్ని పొందాలి. ఆ నిత్య జీవము పొందటానికి జీవ జలము కావాలి. ఆ జీవ జలము తాగితే అప్పుడు ఆ దాహం అనేటువంటిది తీరుతుంది. కాబట్టి దేవుని వరాన్ని నాకు దాహముగా ఇయ్యి. ఎఫెసీ 2:8 కూడా చూడండి. మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. ఇది కాబట్టి ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీని ఏమడుగుతున్నాడు? ఈ సమరయ స్త్రీని లేకపోతే అన్య జనాంగాన్ని? దేవుని వరం అడుగుతాడు. రక్షణ. దేవుని వరం ఏంటి? రక్షణ. ఇది దేవుని వరమే. ఉచితమైన కృపచేత రక్షణ పొందుటయే దేవుని వరం. ఈ రక్షణ అన్యజనులలో లేదు. మనుషుడు పాపము చేసి పాపం వలన మరణిస్తున్నాడు. ఆ మరణించేటువంటి వాడు నిత్య జీవము పొందాలి. ఆ నిత్య జీవము పొందాలి అంటే జీవ జలము కావాలి. ఆ జీవ జలము ద్వారానే ఆ వ్యక్తి రక్షణ పొందాలి. అది ఉచితముగా నీకు అనుగ్రహించేది. దప్పిక కొనువారులారా నా యొద్దకు రండి, మీరు దప్పిక తీరుస్తాను అని చెప్పినటువంటి. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ అనేటువంటిదే దేవుని వరమైనది. నిత్య జీవమే కృపావరమైనది. ఆ నిత్య జీవము పొందుకోవాలి అంటే మన దాహము తీర్చబడాలి. ఈ రక్షణ అనేటువంటిది, ఈ నిత్య జీవం అనేటువంటిది అన్య జనాంగములో అంతకుముందు లేదు. ఉచితముగా దొరికేటువంటి అవకాశము లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా క్రియా సంబంధమైన విధానంలోనే దాన్ని పొందుకోవాలనేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 10వ వచనములో ఏమంటున్నాడు? యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నీవు ఆయనను అడుగుదువు. ఈ సంగతిని తెలిసి నీవు ఆయనను అడుగుతావు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని చెప్పాను. ఆమేన్. ఆమేన్. ఆయన నీకు జీవజలమిచ్చును. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నీకు జీవజలము కావాలంటే ఆయన్ని అడగాలి. నువ్వు తాడేసుకొని బావిలో నీళ్లు ఎంత దాక్కున్నా కూడా ఇది ఉత్త నీళ్లే గాని అది జీవజలము కాదు. ఈ జీవ జలం అనేటువంటిది ఆయన నీకు ఇచ్చేది. అదే 7వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనములో. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసముంచు. నీవు నా యందు విశ్వాసముంచితే జీవ జల నదులు నీ కడుపులో నుంచి పొర్లి పారతాయి. నీ కడుపులో నుంచే జీవజలం వస్తామంటే నీకు దప్పికనే క్వశ్చన్ ఎక్కడుంది? దాహము తీర్చాలి అంటే నీళ్లు కావాలి.
ఆ నీళ్లు బయట నుంచి తీసుకుంటే మాటి మాటికి నీళ్లు దప్పికవుతూనే ఉంటాయి. అసలు నీ లోపలే ఒక నదిలాగా జీవజలము పొంగి పొరలతా ఉంటే ఇక నీకు దాహం ఎక్కడా? నీవే తలకి దాహము తీర్చగలిగిన స్థితికి నువ్వు రాగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవాలి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనును. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగు వాడెప్పటికీ దప్పికి కొనడు. నేను వానికిచ్చు నేను నీళ్లు వానికిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగుతాయి. నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును నామముతో చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు జీవ జలములు ఊట ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుంచి బయటకు వస్తుంది జీవ జలాలు. వానిలో ఊరెడి ఊట. ఎందుకంటే నిత్య జీవము నీవు పొందుకో. అది ఆయన కృపయైనది. అది ఉచితముగా ఆయన నీకు అనుగ్రహించేటువంటిది అయినది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాం. సమరయ స్త్రీ అనగా సమరయులు అనగా అన్యుడు అని, ఆయన అన్యుడు తప్ప అని. వీళ్ళు మరి అయితే అయ్యా ఈ 5గురు భర్తలు ఎవరు అనేటువంటి ఆలోచన నీకు రావచ్చు. 2వ రాజుల గ్రంథము మొట్టమొదట ఇది తెలుసుకోవాలంటే ముందు 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనానికి రండి. 16వ అధ్యాయము 24. అతడు షేమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టి, ఆ కొండ యజమానుడైన షేమోరు అతనిని పేరు పెట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ఇక్కడ షోమ్రోను అను పేరు పెట్టెను. ఇప్పుడు మామూలు బైబిల్, రిఫరెన్స్ బైబిల్ కావాలి, మామూలు బైబిల్ ఉన్నాడు చెప్పండి. షోమ్రోను అని ఫుట్ ఏం రాశాడు? సమరయ. కాబట్టి షోమ్రోను అనే పేరుకి అర్థము సమరయ అనేటువంటిది. అంటే ఈ రిఫరెన్స్ బైబిల్లో అది చూపించలేదు, అందుకని షోమ్రోను అంటే సమరయ అని తెలియజేయబడింది. ఇప్పుడు ఈ సమరయ పట్టణములో ఎవరు నివాసం చేస్తున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని కొంచెము డీప్ గా మనం పరిశీలన చేస్తే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 17వ అధ్యాయము 4వ వచనం. 24. అష్షూరు రాజు బబులోను నిదానం ఎన్నో లెక్క పెట్టు. అష్షూరు రాజు తీసే అష్షూరు, బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపరీము అనుదేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను. కాబట్టి షోమ్రోను అనగా అన్య జనాంగ దేశం, సమరయ. కాబట్టి సమరయలో ఎవరున్నారు అంటే 5 దేశములలో నుండి 5 దేశములు, బాబేలు, కూత, అవ్వ, హమాతు, సెపరీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక ఉంచారు. కాబట్టి వీరు షోమ్రోను దేశం స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. చాలమ్మా తర్వాత చదువు. కాబట్టి
ఈ 5 దేశముల వారిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణములో ఉంచారు. ఈ 5 దేశముల వారు 5 రకములైన దేవతలను వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటారు. చూడండి 30వ వచనం చదవమ్మా. 30వ వచనం. బబులోను వారు సుక్కోత్పోనోతు దేవతను, కూతా వారు నెర్ఘేలు దేవతను, హామాతు వారు అషీమా దేవతను, అవీయులు నిబ్హాజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మేలుకును అనెమ్మేలెకును అను సెయిర్వాయి యొక్క దేవతకును అగ్నిగుండమందు దహించుచుండిరి. కాబట్టి వారు వారి యొక్క దేవతలను అనుసరించి జీవించేటువంటి వారుగా ఉన్నారు. అయితే 33వ వచనం చూడమ్మా. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనముల నుండి పట్టబడిరో ఆయా జనముల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అది వీరు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఉండి తాము ఏ జనముల నుండి పట్టబడితిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. కాబట్టి ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ సృష్టికర్తలు వాళ్ళ యొక్క దేవతలు అని చెప్పేసి నేను భావిస్తుంది. కాబట్టి వాటికి సాగిలపడి నమస్కారం చేస్తుంది. కాబట్టి ఇక్కడ 5 దేశముల నుంచి వచ్చిన వారు వారి దేవతలను భర్తలుగా, అంటే స్పిరిచువల్ గా మీరు ఆలోచించండి, ఫిజికల్ గా కాదు, వారికి భర్తలుగా ఉన్నారు. వీళ్ళు కాక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వీరికి భర్త కాడు. ఎందుకంటే వ్యభిచారము అని చెప్పబడినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మీరు చదివితే మూడవ వచనం చదవమ్మా. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల చాలమ్మా మనకి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరినట్లయితే వ్యభిచారిణి అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యందు విశ్వాసము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారు? వారి వారి దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారిని ఏమంటారు? వ్యభిచారులుగా కనబడుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన తరువాత మరలా లోక సంబంధమైన వాటి జోలి గనక పోయినట్టయితే ఎవరైతే ఆ రీతిగా పోతున్నారో వారిని అని చెప్పబడుతుంది. కాబట్టి అన్య జనాంగములో నుంచి వచ్చిన మనము ఆ అన్య జనాంగముగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటన్నిటిని విగ్రహ పూజలు కానీ చేయదగని వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసేసి ఒక్క యేసుక్రీస్తు ప్రభువునే మనకి భర్తగా స్వీకరించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాం. చూడండి 7వ అధ్యాయంలో ఇంకా కొంచెం గనక ముందుకు వస్తే రోమీలు రాసిన పత్రికలో 4వ వచనం చూడండి. కావున నా సహోదరులారా,
మనము దేని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా అది. ధర్మ కాబట్టి ఆ పైన 3వ వచనములో ఏమంటా అంటే మీరు మీ మొదటి భర్త కనుక చనిపోయినట్టయితే ఆ చనిపోయిన తర్వాత వేరొక పురుషుని వివాహం చేసుకుంటే వ్యభిచారిణి కాకపోవును అని. కాబట్టి వేరొకడు అన్నప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్టయితే మొదట ఉన్నటువంటి వాడు అనగా ఈ దేవతలకు సంబంధించిన పూజల పునస్కారాలు లాంటి విషయంలో మీరు చనిపోయినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విషయంలో భర్తల విషయంలో చనిపోయినటువంటి వాళ్ళుగా క్రీస్తు వేరొకడు అని చెప్పిన క్రీస్తుని మీరు చేరుకున్నట్టయితే ఆయన వివాహం చేసుకున్నట్టయితే మీరు వ్యభిచారులు కాకుండా ఉంటారు అని చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకనే సమరయ అని చెప్పినప్పుడు అన్య జనాంగమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నా కూడా వారి దేవతలు, వాళ్ళ ముందు నుంచి కూడా వారి దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి పూజిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే వారు వ్యభిచారులుగా చెప్పబడుతుంది. కాబట్టి వారిని విడిచిపెట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే హత్తుకొని మనము కన్యకగా మార్చబడి ఆయన వధువుగా మార్చబడవలసినటువంటి వాళ్ళుగా మనము. అందుకని ఇదంతా కూడా స్పిరిచువల్ వేలో మీరు పరిశీలన చేసినప్పుడు ఇక ఆ స్త్రీకి మెస్సయా వస్తాడనేటువంటి విషయము తెలుసు. 25వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ ఆమె ఫిజికల్ గా వ్యభిచార స్త్రీ కాదు అంటానికి కొన్ని విషయాలు మనం పరిశీలన చేయాల్సింది. ఈ స్త్రీకి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. కాబట్టి అన్య జనాంగముగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా వేదాలన్నిట్లో పరిశీలన చేసినా కూడా క్రీస్తు వస్తాడు అనేటువంటి విషయము తెలియజేయబడింది. ఇక పర్వతాలకు వెళ్ళి ఋషులు పర్వతాల్లో ధ్యానాలు చేస్తున్న వాళ్ళంతా కూడా దేవుని వెలుగు చూడాలనే ఉద్దేశం మీద వాళ్ళు చేశారు. కానీ వాళ్ళ మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలగజేసింది కనుక ఆయనను గ్రహించలేక ఉన్నారు అనే విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మెస్సయా వస్తాడనేటువంటి విషయం ఆమెకి తెలుసు. ఇక రెండవది 23వ వచనం కూడా చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు మెస్సయా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి తండ్రిని అని చెప్పి చెప్తుంది. ఏమేం చెప్తుందంటే 21వ వచనంలో 20 చదువు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అది కాబట్టి మా పితరులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఈ పర్వతములలోనైనను పర్వతాల మీద ఆశ్రయించారు. పర్వతాల మీదకి వెళ్ళేసేసి అక్కడ పూజలు పునస్కారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. మన పూర్వీకులైనటువంటి వాళ్ళు కూడా పర్వతాల్లోకి వెళ్ళిపోయి ఋషులుగా వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళుగా కనబడతారు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి అయి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు, వెదకుచున్నాడు ఫుట్ నోట్లో. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పి. కాబట్టి అన్ని జనులకు మెసేజ్ వచ్చేసింది. అన్ని జనులు క్రియారూపకముగా దేవుని యొక్క వరము దొరుకుతుందని ప్రయత్నము చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు.
క్రియల వల్ల ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. కనుక విశ్వాస మార్గం అనేటువంటిది వెల్లడి అయింది. ఆ విశ్వాస మార్గము ద్వారానే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. ఆ పరిశుద్ధాత్మే మనకు కడుపులో నుంచి జీవ జలముల నదిగా ఉంది. ఆ జీవజలం నదిని కడుపులో నుంచి పొంగి పొరుతున్నప్పుడు నీ దాహం అనేటువంటిది తీర్చబడుతూ ఉంది. ఇక బయట నుంచి వచ్చేటువంటి నీళ్లు నీ దాహమును తీర్చలేదు. కాబట్టి దేవుని యొక్క వరము కృపావరమైనది. ఆ వరము రక్షణ అయి ఉన్నది. కాబట్టి రక్షణ నిజంగా యూదుల్లో నుంచే వస్తుంది అని చెప్పేసినని కలుగుచున్నది అని చెప్పేసినని చెప్పబడింది. కాబట్టి ఆ రక్షణ యూదుల్లో నుంచి వచ్చింది. యూదులు ఆ రక్షణ తిరస్కరించారు. తర్వాత మన దగ్గరకు వచ్చింది. మనం ఆ రక్షణని ఉచితమైన కృపచేత పొందుకున్న అన్య జనాంగమైనటువంటి వారికి ఆ రక్షణ కలుగుతూ ఉంది. కాబట్టి అది ఆయన ఇచ్చేటువంటి జీవ జలమైనది. ఒక విషయాన్ని గమనిస్తే, ఈమె శరీర సంబంధంగా గనక వ్యభిచారేయుండి లోక సంబంధంగా 5 భర్తలను కలిగి ఉండి వ్యభిచారం చేసేటువంటి స్త్రీ అయితే, ఈ స్త్రీ 4వ అధ్యాయంలో 39వ వచనం చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఈ విషయాన్ని గ్రహించాలి. ఒక వ్యభిచార స్త్రీ వచ్చేసి నేను చేసినవన్నీ నాతో చెప్పాడని గనక ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ, సమరయలో ఉంటున్నటువంటి స్త్రీ, సమరయ జనాంగం మధ్యలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన మెస్సయ్యా అని చెప్తే ఏమంటారు ఆలోచన చేయండి. నువ్వు చేసిన మాకు తెలియదా? ఊర్లో ఉన్న జనానికి విచారం చేసేటువంటి స్త్రీ గురించి తెలియదా? ఆమె చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఎంబడేస్తారా? గమనించండి. కాబట్టి వ్యభిచారం అనేటువంటిది పాపము బహిర్గతం అవుతుంది. దాచిపెట్టినా దాగదు. అంధకారం మంది రహస్యములో ఉన్నటువంటి ఇవన్నీ బయటికి వెలుగులోనికి తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు. క్రైస్తవ జీవితంలో నుండి కూడా చాలా మంది వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను కూడా ఒక దినాన్ని బయటికి తీస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ వచ్చేసి వ్యభిచారం చేస్తూ 5 భర్తలు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఆ ఊర్లో వాళ్ళకి తెలియకుండా ఉండే క్వశ్చనే లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆమె స్త్రీ యొక్క మాటను బట్టి ఈ స్త్రీ ఏం చేసింది? నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ సాక్ష్యమును బట్టి, ఆ మాటలను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఏం చేసింది? ఒక సువార్తను వాళ్ళకు ప్రకటించినట్టు మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యమును బట్టి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల గ్రహించరు. యోహాను సువార్త మొత్తం కూడా మర్మయుక్తమైనటువంటిది. కాబట్టి అన్య జనాంగము అని చెప్పబడినటువంటి వారు యేసు క్రీస్తుని గురించి రాయబడినటువంటి సత్యమును గ్రహించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకే సువార్త లోకమందంతటా సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆ సువార్త అందుకని ఇంత ముందు కూడా మనం తెలుసుకున్నాము. పగటికి పగలు బోధ చెప్పుచున్నది, రాత్రికి రాత్రి చున్నది. కాబట్టి అన్య జనాంగముగా ఉన్నటువంటి మనము మన ద్వారా, లేకపోతే సమరయుల ద్వారా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. సాక్ష్యము, మన యొక్క సాక్ష్య జీవితమును బట్టి అనేక మంది ప్రభువు వైపుకి వస్తారు. ఇక్కడ ఈ స్త్రీ యొక్క సాక్ష్యము అని చెప్పినప్పుడు వ్యభిచార స్త్రీ అయినటువంటి సాక్ష్యము ఎవరు వింటారు? కనుక ఇది ఆత్మ సంబంధంగా సమరయ స్త్రీ అని చెప్పి అన్య జనాంగము, ఈ అన్య జనాంగములో నుంచే రాత్రికి రాత్రి జ్ఞానమును తెలియజేస్తూ వచ్చినటువంటి మనము అన్య జనాంగం నుంచి వచ్చిన మన ద్వారా, మన సాక్ష్య జీవితము ద్వారా
మన ఊరిలో ఉన్న వాళ్ళు, మన నైబర్స్, మరి ఎవరైనా సరే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళుగా ఉండాలి. అటు తర్వాత ఇక అన్యజనులైనటువంటి వారి దగ్గర 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన అక్కడ 2 దినములుండెను. ఎవరి మధ్యలో? సమరయుల మధ్య. సమరయుల మధ్య అనగా అన్య జనాంగము మధ్య. అన్య జనాంగం మధ్య ఆయన 2 దినములు ఉండెను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగాను 1000 సంవత్సరములు ఒక దినముగాను ఉన్నాయి. కాబట్టి 2 దినములు ఆయన అన్యజనుల మధ్య ఉంటే మరి ఇశ్రాయేలీల మధ్య ఎక్కడున్నాడు? లేడు. కాబట్టి హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం మొదటి 2 వచనాలు చదివితే, హోషేయ 6:1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. చాలా అక్కడ మళ్ళా చదువు. కాబట్టి ఇక్కడ మనము యెహోవా యొద్దకు మరులదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఎప్పుడు బ్రతికించును? 2 దినముల తర్వాత. 2 దినములైన తర్వాత ఆయన మనను బ్రతికించును. ఇక్కడ చేయబెట్టుకోండి. మరలా ఈ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయానికి. 46వ వచనాన్ని చదవండి. 46. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలీలయలోని కనానుకు ఆయన తిరిగి వచ్చాడు. అప్పుడు కెపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు అంతే తిరిగి వచ్చాడు. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలీలలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు. అప్పుడు కెపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. కాబట్టి ప్రధానులైనటువంటి వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళే ఆయన తిరస్కరించి ఆయనని సిలువ మ్రానుకి వేలాడదీశారు. కాబట్టి 2 దినములు వారు చీల్చబడ్డారు. 2 దినములు పట్టబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 దినములైన తర్వాత ఇప్పుడు ఈ 2 దినాలు కూడా ఎక్కడున్నాడు ఆయన? సమరయ జనము మధ్య. కాబట్టి అన్య జనాంగము దగ్గర 2 దినములు ఉన్నాడు. కాబట్టి ఈ 2 దినములు వాళ్ళు పట్టబడ్డారు, వాళ్ళు చేల్చబడ్డారు. 4 రకాలైనటువంటి విధానాల్లో వాళ్ళు పట్టబడ్డారు. సరే, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఆ 2 దినములైన తర్వాత 43వ వచనం. 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలీలయకు వెళ్ళెను. ఆమేన్, హల్లెలూయా. 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి గలిలయకి వెళ్ళెను. ఇప్పుడు ఆయన గలిలయకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ 2 దినాల వరకు కూడా ఇశ్రాయేలు దేశం మీద వాళ్ళు దేవుని యొక్క ఆత్మ వారి మీదికి లేదు.
అన్య జనాంగమైనటువంటి మన మీద దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడి అన్య జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు 2 దినములు మన దగ్గర ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాము. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. వారు కాబట్టి అన్యజనుల ప్రవేశము సంపూర్ణముగా అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగి. కాబట్టి 2 దినాలు కంప్లీట్ అయిపోతే అన్యజనులకు సువార్త ప్రకటించడం అనేటువంటిది ఏమవుతుంది? సంపూర్ణమైపోతుంది. సంపూర్ణమైన తరువాత 27వ వచనములో గన చదివితే లాస్ట్ లో ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేల్ జనులందరూ రక్షింపబడుదురు. వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇదే. వారి పాపములు పరిహరించబడినప్పుడు. ఎప్పుడు పరిహరించబడతాయి? మీరు యెహోవా వైపుకి తిరుగుడి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. అప్పుడు నేను మీ పాపములను క్షమిస్తాను. రక్తము వలె మీ పాపములు ఎర్రగానున్నను, హిమము వలె తెల్లగా నేను చేస్తానని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము ప్రభువు వైపుకు తిరుగుతున్నారో చావటానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు బ్రతికింపబడుతున్నారు. హోషేయ గ్రంథంలో అదే చెప్తున్నాడు ఆయన. 3వ దినమును బ్రతుకున్నట్లు మనము ఆయన సముఖమున బ్రతుకున్నట్లు 3వ దినమున 2 దినములైన తరువాత 2వ వచనములో 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఇక్కడ ప్రధాని కుమారుడు 47వ వచనములో యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేది కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని వేడుకొని. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము ప్రభువు వైపుకు తిరిగారో చావ సిద్ధముగా ఉన్నటువంటి కుమారుడు శేషము ఇప్పుడు ఏమవుతున్నారు? చావటానికి సిద్ధంగా ఉంది కాబట్టి అయ్యా వచ్చి స్వస్థపరచమని ప్రభువు వైపుకు తిరిగారు. ఎప్పుడైతే ప్రభు వైపుకు తిరుగుతున్నారో వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళి వాళ్ళకి సువార్తలు ప్రకటించడం కానీ ఇవన్నీ లేదు. ప్రధాని కుమారుడు జస్ట్ ఆయన ఏం చెప్పాడు? రమ్మని కోరుకుంటే 50వ వచనములో యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచిపోయినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అన్య జనులకు సువార్త ప్రకటించటానికి దాహమైన రీతిగా బాయి దగ్గరికి వచ్చింది ఎప్పుడు? 12 గంటల సమయం. 12 గంటల సమయంలో అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి సమరయుల మధ్య 2 దినములు ఆయన ఉండెను. 2 దినములు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన గలిలయకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రధాని కుమారుడు
ప్రధాని కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. ఇంకా ఇశ్రాయేలు జనాంగము చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభు దగ్గరకు వచ్చి చేరుకున్నాడు. ప్రభు వైపుకి తిరిగారు. అప్పుడు మాట మాత్రమే సెలవేయబడింది, ఇశ్రాయేలు అందరూ రక్షింపబడుదురు అని లేఖనము తెలియజేయబడింది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రక్షింపబడును. కాబట్టి వాళ్ళంతా ప్రభు వైపుకు తిరిగారు. తాము పొడిచిన వాని వైపుకి వారు తిరిగారు. ఎప్పుడు తిరిగారంటే అది కూడా సాధ్యం ఎట్లా అయింది? జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. దావీదు సంతతి వారి యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద వాని వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి దృష్టి పెట్టి తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన ఏక కుమారుని విషయములో దుఃఖించినట్లుగా జ్యేష్ఠపుత్రుని విషయమై ఎప్పుడు పాపించినట్లు అతని విషయమై జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు ప్రలాపింతురు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారా? యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. 39వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదును కనుక అప్పుడు ఇశ్రాయేలీయుల మీద ఆత్మను కృమ్మరించెదను గనుక నా ఆత్మను కుమ్మరిస్తా నేను ఇంకను వానికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువు వాక్కు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? యెహోవా వైపుకి తిరిగారు. ప్రధాని కుమారుడు రోగి అయి చావటానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఆయన గలిలయకు వచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మ మరలా వారి మీదకి వస్తున్నాడు. కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మని ఆయన కుమ్మరించాడు. ఆ ఆత్మ ఎప్పుడైతే వారి మీదికి వచ్చిందో వాళ్ళు ఆయన వైపుకు తిరిగి వారు పొడిచిన ఆయన వైపుకు తిరిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరిగి ప్రార్థించారు. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రభు వైపుకు తిరిగారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షణ పొందును. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్య జనుల మధ్యలో 2 దినములు 2000 సంవత్సరాల కాలం. అందుకనే లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2000 సంవత్సరాల కాలము మనకి సువార్తని ప్రకటించబడుతూ ఉంది. అటు తర్వాత ఇశ్రాయేలీయుల మీద ఆయన కరుణ చూపించాడు. కరుణ చూపించి విజ్ఞాపన చేసేటువంటి ఆత్మని వారికి అనుగ్రహించాడు. కనుక వారు ప్రభు వైపుకు తిరిగారు. చావసిద్ధముగా ఉన్న ప్రధాని కుమారుడు ఏ రీతిగా అయితే బ్రతికాడో అదే రీతిగా 3వ దినమున ఇశ్రాయేలీయులు బాగు చేయబడుతున్నారు. వారికి స్వస్థత లభిస్తుంది. వారిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. 3వ దినమున వారిని లేపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇది ఆత్మ సంబంధముగా మనం పరిశీలన చేసినప్పుడు, అందుకనే 44వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, గలిలయకు వెళ్ళిన తర్వాత ఎందుకనగా ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఆయన అంతకు ముందు ప్రవక్తగా వాళ్ళు అనుకున్నారు, ఆయన్ని గణపరచలేదు. కానీ ఇప్పుడైతే అదే ప్రధాని పరిగెత్తుకుంటా వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చేసి తన కుమారుల్ని బ్రతికించమని చెప్పి ప్రార్థన.
కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ కాన్వర్జేషన్ మొత్తం జాగ్రత్తగా మీరు స్పిరిట్తో పరిశుద్ధాత్మతో మీరు ఎప్పుడైతే చదువుతారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ శరీర సంబంధమైన ఆలోచన పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విధానంలో మీరు పరిశీలన చేస్తే, సమరయుడు అన్నప్పుడు అన్యుడు, సమరయ జనాంగం అంటే అన్య జనాంగము. ఈ జనాంగము దగ్గరికి మొట్టమొదట రక్షణ యూదులలో నుంచే వస్తుందని చెప్పాడు. అక్కడ రక్షణ యూదుల్లో నుంచే వచ్చింది, కానీ వారు ఆయన్ని తిరస్కరించారు గనక ఆ రక్షణ అన్య జనులకు వచ్చింది. కాబట్టి అన్య జనాంగానికి కూడా ఒక నిరీక్షణ ఉంది, మెస్సయ్య వస్తాడు అంటే, విమోచకుడు వస్తాడు అని చెప్పేసి ఒక విశ్వాసం ఉంది. కానీ వారు అనేకమైనటువంటి విధానాల్లో మార్గాల్లో ఉన్నందువలన వాళ్ళు యుగ సంబంధమైన దేవత వారి మనోనేతరాలకు గురువిధనం కలగజేసినందువలన గ్రహించలేకపోయి ఉన్నారు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి మనకు ఆ భాగ్యము లభించింది. కాబట్టి ఆ మెస్సయ్యను గురించి మనం తెలుసుకున్నాం. ఆ సమరయ స్త్రీ కూడా నేను చేసిన సంగతులని నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా, క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊరి జనం ఆమె సాక్ష్యాన్ని నమ్మారు, తిరస్కరించలేదు. కాబట్టి అన్య జనాంగముగా ఉన్న మనకి రాత్రికి రాత్రి జ్ఞానము బోధించినట్లుగా మనము అన్య జనుల్లో ఉన్న మనము అన్య జనులైనటువంటి వాళ్ళకి సువార్తను, అక్కడ జ్ఞానమును తెలియజేసే సువార్తని ప్రకటించాలి. మన సాక్ష్య జీవితము ద్వారా అనేక మంది ఇంకా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ప్రభువులోనికి రావాలి, రక్షణ పొందాలి. అయితే 2 దినములు అని చెప్పినప్పుడు 2000 సంవత్సరాలు మనం గ్రహించాము, అయితే అంతమంది ఉన్నాం. అందుకనే అంచె దినములు అపాయకరమైన దినములు వస్తాయని. కాబట్టి ఇప్పుడు మనం అంచె దినములలో ఉన్నాం. ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది. 3వ దినమున వాళ్ళు కూడా లేపబడతారు. అయితే మన ప్రవేశము సంపూర్ణమయ్యేన తర్వాత వాళ్ళు ప్రభువులోకి వస్తారు. కంప్లీట్ గా వారి హృదయముల మీద ముసుగు తొలగించబడదు. వారందరూ కూడా ప్రభువుని ప్రార్థన చేసి వారందరూ కూడా రక్షింపబడతారు అనేటువంటి విషయము మనము గ్రహించగలుగుతున్నాం. అయితే ఆ కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉంది కనుక అది ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు మనల్ని తీసుకుపోతాడో తెలియదు. కాబట్టి మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. ఏ ఒక్కరు కూడా విడిచిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధముగా ఉండాలి. ఆ దినాన ప్రభు వచ్చే సమయం నేను వంట వండుకుంటున్నానయ్యా కాస్త ఆగమంటే ఆగడు. అయ్యా నేను ఉద్యోగం చేసుకుంటున్నానంటే ఆయన ఆగమంటే ఆగడు. బుద్ధి లేని కన్యకగా మనం పడకూడదు. సమయాన్ని దేవుని కేటాయించాలి. కనీసం ఆయన స్తుతించే టైం అన్న ఆయనకి ఇవ్వండి. ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లించే సమయంలో నీ ఆశీర్వాదాలను పొందుకోబోతున్నావు. దాన్ని మిస్ అవుతున్నావు అనే సంగతి నువ్వు గ్రహించాలి. ఈ గ్రూప్ లో మీరు చూస్తూనే ఉన్నారు. అప్పటికి మనం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న తేడాలని, అనేక మంది భాషలతో మాట్లాడటం కానీ, ప్రవచించటం కానీ, లేదా దర్శనాలు చూడటం కానీ, అనేక విషయాలు ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది మిస్ అయిపోతే మరలా తిరిగి రమ్మంటే రాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి, రాకడకు సిద్ధపడండి. దేవుడి వాక్యం ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. మనం